సార్ ఇప్పుడు పాపం పండితే ఏమవుతుందండి? అదే జరిగింది భాస్కర్ రెడ్డి విషయం. ఉమ్, నేను ఎక్కడో లండన్ లో దాక్కున్నాను, అక్కడి నుంచి పోస్టులు పెడుతున్నాను, నన్ను ఏం చేయలేదని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఎలా జరిగింది చూసారా? అది అతను ఇండియాకి రావటం, వచ్చిన తర్వాత వాళ్ళ సొంతూరికి వాళ్ళ ఫాదర్ చనిపోతే వచ్చాడు. అక్కడ నుండి సొంతూరికి తీసుకెళ్ళి దహన క్రియలు పెడితే పోలీసులకు తెలీదు. అటు నుంచి అటు విజయవాడ వచ్చేసి కామినేని హాస్పిటల్లో చూపించేసుకొని మళ్ళీ మనం ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడైనా దాక్కోవచ్చు అని చెప్పి అనుకున్నాడు. అతను ఎంత దొంగతనంగా పోస్టులు పెట్టాడో, అతన్ని రాక అతను దాక్కునే విషయం అంతా కూడా దాన్ని గమనిస్తున్న వాళ్ళు కూడా ఉంటారు, ట్రాక్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కామినేని హాస్పిటల్స్ కానూరు దగ్గరికి రావడంతోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అతను అంటాడు నన్ను కొట్టారంట. నేనంటాను తప్పు ఏంటని అంటారు. కొడితే ఏంటి తప్పు? నువ్వు ఎంత బాధ లేదు, పెట్టావు? ఎవరైనా అది కరెక్ట్ కాదులేండి, చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఎవరైనా సరే. అది తప్పు అయితే అవ్వచ్చు, అతను చెప్తున్న దానికి అంటున్నా. ఓకే ఓకే, మీరు అలా అనండి, కానీ దాన్ని సమర్థిస్తూ మాట్లాడటం అనేది మాట్లాడుతున్నట్లుగా వెళ్తుంది మీరు చెప్పేది మళ్ళీ అనవసరంగా. నేను దాన్ని సమర్థించట్లా, ఉమ్, కానీ అతను ఎంత బాధ పెట్టాడు ఉమ్, చంద్రబాబు గారిని కానీ, చంద్రబాబు గారి సతీమణి కానీ, లోకేష్ గారిని కానీ, బ్రాహ్మణి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన భార్య పిల్లల్ని ఎన్ని రకాలుగా పోస్టులు పెట్టాడండి. అసలు వాళ్ళు ఎంత అందుకనే బాధపడ్డారు? వాళ్ళ అరెస్ట్ జరిగింది, ఉపేక్షించమని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ అనేది ఉంటుంది, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్తున్నారు కదా పోలీస్ అధికారులు కూడా. నేనేమంటానంటే అతనికి థర్డ్ డిగ్రీ ఇవ్వటాన్ని నేను సమర్థించట్లా, కానీ అది అతనికి ఏదో అలాంటిది జరిగిందని అతను చెప్తున్నాడు కదా. ఒకవేళ జరిగితే కూడా దైవ నిర్ణయం అవుద్దని చెప్తున్నాను నేను. నేను దాన్ని సమర్థించట్లా. నువ్వు ఏ రకంగా నీ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని నీ ఇష్టారాజ్యంగా నువ్వు పోస్టులు పెట్టి అవతల వాళ్ళ పరువుని ప్రతిష్టని బజారుకి ఇచ్చి నువ్వు అబద్ధపు రాతలు రాసి మోసపూరితమైనటువంటి పోస్టులు పెట్టి వాళ్ళని ఎన్ని రకాలుగా నువ్వు వేధించావు. నీకు దేవుడు చాలా తక్కువ పనిష్మెంట్ ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఉంది నీకు. నువ్వే కాదు, అమెరికాలో ఒకడు ఉన్నాడు పంచ ప్రభాకర్ అని. ఆ పంచ ప్రభాకర్ ఇంతకంటే దారుణంగా పెట్టాడు. శ్రీరెడ్డి అసలు ఏం మాట్లాడిందండి? ఆమెను కూడా అరెస్ట్ చేయాలా? పంచ ప్రభాకర్ను కూడా లాక్కు వచ్చి బేడీలు వేసి తీసుకుని రావాలి. ఆ రోజు కూడా వస్తుంది, ఏదో ఒక రోజు ఆ పంచ ప్రభాకర్ కూడా చిక్కుతాడు. చిక్కకుండా ఏమీ ఉండడు, ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. శ్రీరెడ్డి కూడా దొరుకుతుంది. ఇంకా కొంతమంది పేర్లు మార్చుకొని రెడ్డి పేరు తీసేసి చౌదరి అని పెట్టుకొని ఫేక్ అకౌంట్ స్టార్ట్ చేసి పోస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బ్యాచ్కి ఏదైతే ఇవాళ అసలు చూడండి దైవ నిర్ణయంగా జరిగింది. వాళ్ళు అనుకోలా ఇంత ఈజీగా నేను చిక్కిపోతాను పోలీసులకి, నాకు ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందని అనుకోవాలా. నేను అదే చెప్తున్నా, ఈ రకంగా దొంగ పోస్టులు పెట్టేవాళ్ళు, ఈ రకంగా పరువు ప్రతిష్టలు ఉన్నటువంటి కుటుంబాలను వేధించే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే వీడికి పట్టినటువంటి గతే, ఈ భాస్కర్ రెడ్డికి పట్టిన గతే మీకు పడుతుంది. ఇప్పుడు అతను పోరగడ్డ అనిల్ చూడండి ఎన్ని రోజులు ఏడ్చాడు వాడు. మరి విర్ర వీగిపోయాడు కదా. ఆ రోజు ఊహించాడా ఈ పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం మారుద్ది, నన్ను ఒక జైలు కాకపోతే ఒక జైలు తిప్పుతారు అని చెప్పేసి అనుకున్నాడు ఎప్పుడైనా? కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలా. ఇంకా కొంతమంది చెలరేగిపోతున్నారు, మీడియాలో కూర్చొని మాట్లాడి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన ఛానల్లో కాదనుకోండి, కొన్ని ఛానల్స్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
కాబట్టి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా లేకపోతే ప్రజలు ఆల్రెడీ తిప్పికొట్టారు, 11 సీట్లకి పరిమితం చేశారు. అయినా సిగ్గు లేదు వాళ్ళకి. ఇష్టం వచ్చినట్టు ఇంకా వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నట్టు మళ్ళీ ఏదో వాళ్ళు అధికారానికి వస్తామన్నట్టు. చూడండి ఆ అమ్మాయి చరణ అమ్మాయి, కడప అమ్మాయి, మహిళా క్రికెట్ దాంట్లో గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేరు, ఆ అమ్మాయి కూడా ఇంకా రాలా, నిన్ననే వచ్చింది. అప్పుడే ట్రోలింగ్. రెడ్ల పిల్ల కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పట్టించుకోవట్లేదు, ఆమెని అసలు రిసీవ్ చేసుకోలేదు, ఆమెకు ఎటువంటి నజరానా ఇవ్వలేదని ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మరి వాళ్ళు చూశారు కదా, 2 ప్రధాన పత్రికల్లో మెయిన్ పేజీలో ఆ అమ్మాయి ఫోటోతో వేసి 2 కోట్ల పైచలకు క్యాష్ ఇచ్చారు, కడపలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇలాగే గతంలో ఎవరు ఉద్యోగం కూడా ఇస్తామన్నట్టున్నారు కదా, ఏమండి ఉద్యోగం కూడా ఇస్తాము అన్నట్టున్నారు కదా గ్రూప్ 1 ఇస్తామన్నారు. ఇక్కడ ప్రతి దాంట్లో రంధ్రాన్వేషణ చేయటం, ఇష్టం వచ్చినట్టు రాతలు రేటు. ఒక్కరోజు కూడా ఆగలేకపోయారండి ఆ యదవులు, ఒకరోజు కూడా ఆగలేకపోయారు. చంద్రబాబు సరే, మనం వారి భాష మనం ఎందుకు ప్రయోగించడమా? కాబట్టి ఆ అమ్మాయిని ఎలా గౌరవ, తెలుగు అమ్మాయి అండి, మన ప్రతిష్ట ఇనుమడింప చేసింది, తెలుగు ప్రతిష్ట. ఆ రకంగా ఆలోచిస్తాను తప్పితే జగన్మోహన్ రెడ్డి లాగా ఎలక్షన్ కమిషన్ ఏం కులం, సిఎస్డి ఏం కులం, డీజీపీ ఏం కులం అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు, పార్టీ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ అంటే అందరి పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు సమానంగా చూడబడేటువంటి పార్టీ. వాళ్ళలాగా మొత్తం ఒకే సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పదవులు, పోలీసు బాస్ పదవులు, చీఫ్ సెక్రటరీ పదవులు అన్ని వాళ్ళకే ఇచ్చేసుకుని నడిపినటువంటి ప్రభుత్వం కాదు ఇది. వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫేక్ గాళ్ళు, సైకో గాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త మైండ్ పెట్టి, లేదా వాళ్ళు నడిపిస్తున్నాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు కూడా మైండ్ పెట్టి ఆ క్రికెటర్ మీద రాసిన రాత్రి క్షమాపణ చెప్పాలా. కాబట్టి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరినీ ఎతకాలి సార్, ప్రపంచవ్యాప్తంగా దాక్కుని చేస్తా. వాళ్ళకి కులగజ్జి బాగా పట్టేసింది, ఆ కులగజ్జితో మైండ్ పనిచేయట్లే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తా ఉన్నారు. కాబట్టి వీడికి పట్టిన గతి వాళ్ళకు కూడా పట్టింది, పట్టాలి. సరే, ఏదైనా సార్